సదానందం గారు ఈ పట్టణాల్లోనే కాదు పల్లెలకు కూడా ఈ హిజ్రాల సంస్కృతి అనేది పాకింది. ఖమ్మం జిల్లాలో మా బాబాయ్ ఇంట్లో పెళ్లి జరుగుతుండా కూడా నేను ఇలాంటి ఘటన చూశాను అండి. కొంతమంది హిజ్రాలు గుంపుగా అక్కడికొచ్చి పెళ్లి కూతురి వేడుక జరగనివ్వకుండా నిజంగా ఎంత అసభ్యంగా ప్రవర్తించారో, బట్టలు డ్రెస్సులు అన్నీ ఎత్తి చూపుతూ బట్టలు విప్పేస్తూ నానా రకాలుగా మాట్లాడుతూ వాళ్ళు చేసిన హంగామాని నేనైతే నిజంగా ఎప్పటికీ మర్చిపోలేను. నిజంగా ఒక విధంగా ట్రాన్స్జెండర్స్ అంటే సమాజం వివక్షగానే చూస్తుంది. వీళ్ళు చేస్తున్న పనులు కూడా ఇలాంటి వాటికి ఆజ్యం పోస్తున్నాయనే చెప్పొచ్చు. అయితే ఈ సందర్భంగా మీరు ప్రభుత్వాన్ని ఏదైనా కోరుతున్నారా? సమాజం వివక్షత చూపించదండి. డిస్క్రిమినేషన్ అన్నది సొసైటీ నుంచి రాదు. సొసైటీ నుంచి ఏదన్నా డిస్క్రిమినేషన్ అనేది వస్తే అన్నది అది మన మన చేతల బట్టి వస్తుంది. మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం సొసైటీకి అని దాన్ని పట్టే మనకు అవతల నుంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పుడు ఎవరన్నా సరే హిజ్రాలు వచ్చి నార్మల్ గా ఇప్పుడు మనకి బెగ్గర్స్ ఉన్నారండి. గుడి ముందు ఉన్నారు, లేదా మనకి మసీదుల ముందు, చర్చిల ముందు అందరు బెగ్గర్స్ ఉన్నారు. మళ్ళీ ఇక్కడ మనకి సిగ్నల్స్ దగ్గర కూడా బెగ్గర్స్ ఉన్నారు. ఏ రోజన్నా వాళ్ళు మిమ్మల్ని ₹1,00,000 గాని, సరే ఫర్ దట్ మ్యాటర్ ₹1000 డిమాండ్ చేశారండి? మనం ఒక్క రూపాయి ఇచ్చినా తీసుకుంటారు. లేదమ్మా పో అంటే గమ్మున ఇట్లా తల తిప్పుకొని వెళ్ళిపోతారు. కానీ వాళ్ళు మిమ్మల్ని శాపనార్థాలు పెట్టరు. వీళ్ళెవరండి నాకు వచ్చి వచ్చి ప్రతి ఇంటికి వచ్చి ప్రతి ఫంక్షన్ కి వచ్చి శాపనార్థాలు పెట్టడానికి ఇవ్వకపోతే?